అవకాశం ఇచ్చిన కుటుంబీకులకును అలాగనే స్థానిక సంఘ పెద్దలకును చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. పిల్లారా, ఈ సందర్భంగా దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరుగల ఒకడు యేసు ఎవరు అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఆ తర్వాత 7వ వచనం కూడా, అందరూ అది చూచి ఈయన పాపిన మనిషి వద్ద బస్సు వెళ్ళిన చాలా సణుక్కునిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లిద్దున ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఈ రాత్రి వేళ మా ప్రియులు విజయ్ ఇమ్మానుయేల్ దివ్యలను ప్రేమించి వారికి అనుగ్రహించిన చక్కని నివాస యోగ్యమైన గృహమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి ప్రవేశం కల్పించారు, అందుకై స్తోత్రాలు. వారి తల్లిదండ్రులను దీవించండి, అక్క చెల్లెండ్రను ఆశీర్వదించండి, సహోదరుడు వారి అన్నదమ్ములను కూడా దీవించమని, మీ కృపలో వర్ధిల్ల చేయమని, ఈ సంతోషకరమైన సమయంలో చేరువచ్చిన పరిశుద్ధ సంఘముతోనూ బంధువులతోనూ నాయన మరి స్నేహితులు శ్రేయోభిలాషులతో చేరువచ్చిన ఈ సభను అలంకరించండి, దీవించండి. చదవబడిన లేఖన భాగాన్ని ఆస్వాదించి మీరు నేరుగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి వేళ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమందు ప్రభుని ఎంతగానో స్తుతించి కొనియాడుతూ ఉన్నాం. గృహ ప్రవేశ కార్యక్రమం ప్రభు తన మహిమార్థమై జరిగించాడు. అందుకు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సందర్భంగా దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ సందర్భం మనందరికీ కూడా బాహాటంగా తెలిసిన విషయమే. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు అనేకమైన పల్లెలు పట్టణాలు దర్శించాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు, అనేకులను స్వస్థపరిచాడు, ఎన్నో గొప్ప కార్యాలు సూచక్రియలు చేశాడు. ఆ యెరికో పట్టణమును ఆయన దర్శించినప్పుడు ఎన్నో పర్యాయాలు యెరికో పట్టణాన్ని దర్శించాడు. ఒక పర్యాయం ఆ పట్టణములో వీధులలో నడుస్తూ జన సమూహముతో కలిసి సాగి వెళుతూ ఉండగా ఆ పట్టణములో ఉన్న ఒక ధనవంతుడైన మనుష్యుడు, అతని పేరు జక్కయ్య.
ఇతడు ప్రభువును గూర్చి విన్నాడు, చాలా దినాల నుంచి వింటున్నాడు. చూడాలనే ఆశ మాత్రం హృదయంలో ఉంది, చూడ్డానికి అవకాశం కలగలేదు. ఓ రోజు ప్రభు రానే వచ్చాడు. ఆ వీధిలో ప్రభు నడుస్తూ ఉన్నప్పుడు బహుజన సమూహము ఆయన వెంట పడ్డారు. వారిలో ఎవరో ప్రభుని గుర్తించలేక జక్కయ్య పరుగున వెళ్ళి దారిలోనే ఒక పెద్ద మేడు చెట్టు ఉంటే ఆ చెట్టెక్కి పైకెక్కి కూర్చొని ప్రభువును చూడడానికి ఆశపడ్డాడు. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి, అందరినీ ఎరిగినవాడు, అందరి ఆంతర్యములు ఎరిగినవాడు ప్రభు దగ్గరకు వచ్చి చెట్టు దగ్గర నిలిచి అన్నాడు, పైకి చూచి, జక్కయ్యా దిగిరా, నువ్వు దిగొస్తే నేను నేడు నీ ఇంటికి వస్తాను అన్నాడు. పైనుండి నువ్వు నన్ను చూడాల్సిన పని లేదు, నేనే నీ ఇంటికి వస్తా అని అన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగి వచ్చి సంతోషముతో ప్రభువుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన ఇంట చేర్చుకొనెను. ప్రభునే తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. అది చాలామందికి అభ్యంతరమైంది, సణుక్కున్నారు. ఇదేంటయ్యా, ఈయన ప్రభువు కదా, ఒక పాపైన మనుషుని ఇంటికి వెళ్ళి అక్కడ బస చేస్తున్నాడేమి, ఇదేం బాగులేదే అని కొంతమంది మనస్సులో సణుక్కున్నారు. ఎవరు ఎన్ని సణుగునా ఏం చేసినా ప్రభు అన్ని ఎరిగినవాడు. అయితే జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత జక్కయ్యలో గొప్ప మార్పు కలిగింది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన ఇంటిలోకి వెళ్ళాడో జక్కయ్యలో గొప్ప మార్పు కలిగింది. ఆ మార్పును బట్టి ప్రభు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎలయనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. అంతకుముందు జక్కయ్యకి మంచి ఇల్లే ఉంది ఎరికో పట్టణంలో. ధనవంతుడు, చిన్నవాడేం కాదు. ధనవంతుడైన జక్కయ్య ఇల్లు చాలా మంచిగా కట్టుకొని ఉంటాడు. ఆ ఇల్లు చూడగానే మరి ఇది జక్కయ్య గారి ఇల్లా, ఎంత మంచి ఇల్లు కట్టాడు, ఇంత మంచి ఇల్లు, ఇది జక్కయ్య ఇల్లు అని ఆ ఇంటిని బట్టి జక్కయ్యకు ఘనత వస్తుంది. ఇప్పుడు ఇల్లు చూసాం, చాలా బాగుంది. చాలా బాగున్నప్పుడు రే ఇమానియేలు దివ్యాలు ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారు అని వారిని ప్రస్తావిస్తూ ఇంటిని చూసి మనం ఆనందపడతాం. అంటే ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి చదివితే ఏమి రాయబడిందంటే, ఇంటి కంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత వస్తుంది అన్నాడు. ఇంటికి ఘనత వస్తుంది, మంచిదే. ఇంటి కంటే దానిని కట్టిన వానికి ఎక్కువ ఘనత వస్తుంది. ఇల్లు కట్టాడు ఇమ్మానుయేల్ దివ్యాలు, మంచిది. ఆ ఇల్లు బాగుంది, చాలా బాగుంది. బయట లోపల అంతా మనం తిరిగి వచ్చాం, చాలా బాగుంది, మంచిగా ఉంది అని ఆ ఇంటిని బట్టి సంతోషిస్తున్నాం. కానీ ఇల్లు కట్టిన వారికి ఎక్కువ ఘనత. ఇది ఇమ్మానుయేల్ గారి ఇల్లు అండి, దివ్య ఇమ్మానుయేల్ గారు కట్టిన ఇల్లు, ఎంత బాగుంది. ముందు వాళ్ళ పేరు వస్తేనే తర్వాత ఇంటికి పేరు వస్తుంది. అలాగునే జక్కయ్య ఇంటి కంటే జక్కయ్యకే ఎక్కువ పేరుంది. అతడు ధనవంతుడు. ఆ ఎరికో మహాపట్టణం చాలా గొప్ప పట్టణం. ఆ పట్టణంలో జక్కయ్యకు ఒక ఇల్లుంది, అది మంచి ఇల్లు, ధనవంతుని ఇల్లు, అన్ని హంగులు ఉన్న ఇల్లు, అన్ని వసతులున్న ఇల్లు, సౌకర్యం కలిగిన ఇల్లు. ఆ ఇంటిలో ప్రభువుకు స్థానం ఉంది. ఆ ఇంటిలో ప్రభువుకు స్థానం ఉంది. మరి మన ఇంటిలో ప్రభువుకు స్థానం ఉండాలి. ప్రభువు మన ఇంటిలోనికి వచ్చినప్పుడు, మన ఇంటిలోకి ఆయన ప్రవేశించినప్పుడు, ఆయన బస చేసినప్పుడు జక్కయ్య ఇంటికి ఎలాగూ రక్షణ వచ్చిందో మన ఇంటికి కూడా దేవుడు రక్షణ అనుగ్రహించువాడు. జక్కయ్య ఇల్లు
రక్షింపబడిన ఇల్లు, రక్షణ పొందిన ఇల్లు. ఇల్లు ఎలాంటిదైతే కావచ్చు, గొప్పదా చిన్నదా పెద్దదా కావచ్చు, కానీ ఆ ఇంటికి రక్షణ కావాలి. ఇల్లు అంటే ఆ ఇంటిలో ఉన్న కుటుంబానికి రక్షణ కావాలి. పిల్లారా, రక్షణ లేని ప్యాలెస్, గొప్ప ప్యాలెస్ అయినా కానీ రక్షణ లేకపోతే దానికి విలువ లేదు. మా ప్రాంతంలో ఒక ఆయన కనీసం ఒక 7-8 సంవత్సరాల నుంచి అనుకుంటా, 7-8 సంవత్సరాల నుంచి కడుతున్నాడు ఇల్లు, ఇంకా పూర్తి కాల. 7-8 సంవత్సరాల నుంచి కడతానే ఉన్నాడు, ఇంకా పూర్తి కాల ఇల్లు. ఏదో ఇప్పుడు రంగులేస్తూ ఉన్నారు, పైకి వెళ్ళిపోయింది. ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, కానీ రక్షణ ఉందా? ఆ ఇంటికి రక్షణ ఉందా? గొప్ప ఇల్లు అయితే కావచ్చు, కానీ ఇంటికి రక్షణ ఉండాలి. జక్కయ్య ఇల్లు రక్షింపబడిన ఇల్లు, రక్షణ కావాలి. పిల్లారా, ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, ఏది కలిగి ఉన్నా రక్షణ అనేది లేకపోతే అన్నీ సున్నే. ఓసారి ఇలాగే నేను సందర్భాన్ని బట్టి వాక్యం చెప్తూ, ఒకటేసి దాని ప్రక్కన 0 పెడితే ఎంత అంటే 10 అన్నారు. దాని ప్రక్కన 0 పెడితే 100, ప్రక్కన 0 పెడితే 1000, మరి 0 పెడితే 10,000, ఇంకో 0 పెడితే 1,00,000, ఇంకో 0 పెడితే 10 లక్షలు, ఇంకో 0 పెడితే 1,00,00,000 రూపాయలు. ఈ సున్నాలన్నిటికీ విలువ తెచ్చింది ముందున్న 1. ఆ 1 తీసేస్తే ఎన్ని సున్నాలున్నా అన్నీ సున్నే అని ఆ 1 మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ 1కి ఈ సున్నాలన్నిటికీ విలువ రావాలంటే ముందు ఆ 1 ఉండాలి. ఆ 1 ఉండాలి. ఆ 1 క్రీస్తు, ఆ 1 ప్రభు. పక్కన 0 నీ హోదా, ఇంకో 0 నీ ఉద్యోగం, ఇంకో 0 నీ విద్య, ఇంకో 0 నీ ఐశ్వర్యం, ఇంకో 0 నీ పేరు, నీ ప్రతిష్టలు. ఎన్ని ఉన్నా, బలమున్నా, బలగమున్నా, ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నా, సంపద ఉన్నా, క్రీస్తు అనే ఆ 1 ఉంటేనే అన్నిటికీ విలువ ఉంది. ఆ 1 లేకపోతే ఎన్ని ఉన్నా అన్నీ సున్నే అని వాక్యం చెప్తే ఆ ఇంటి ఆయన బాధపడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన నమ్మలేదు కనుక ఇట మాట్లాడుతున్నాడేంది మాట్లాడకుండా అనుకున్నాడు. అవును, బాధపడితే పడొచ్చులే. యేసు ప్రభు ఉన్న ఇల్లు, జక్కయ్య ఇల్లు రక్షించబడింది. సమూయేలు 2వ గ్రంథంలో 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు ఆ గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించెను. అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఓబేదెదోము ఆయన యాజకుడైన ఓబేదెదోము ఇంటిలో యెహోవా నిబంధన మందసం పెట్టబడింది. 3 నెలలు మాత్రమే ఉంది. ఇక ఆ ఇల్లు ఆశీర్వాదానికి అంతులు అవధులు లేవట. పొంగిపోతా ఉంది దీవెనలు, ఆశీర్వాదాలు. యెహోవా నిబంధన మందసము ఏ ఇంట ఉండునో ఆ ఇల్లు ఆశీర్వదింపబడును. ఇంటి వారందరూ, కుమారులు, కుమార్తెలు, బిడ్డలు, పశువుల సంపద, పనివారా, ఎన్ని ఉన్నా అన్ని ఆశీర్వదింపబడును.
ఇంటి వారందరినీ ఆయన ఆశీర్వదించను. ఉబేదెదోము అంటే యాజకుడే. పిల్లరా, దేవుని సేవించేవాడు, ప్రభువును ఘనపరిచేవాడు. అలాగైతే ఎవరైతే ప్రభువును ఘనపరిచి తన ఇంట చేర్చుకుంటారో, ప్రభువుని తన హృదయములో చేర్చుకుంటారో, తన ఇంటిలో చేర్చుకుంటారో, ఆ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబం. ఆశీర్వాదం కావాలి మనకు, మన బిడ్డలకు ఆశీర్వాదం కావాలి, మనకు కలిగిన సమస్తానికి ఆశీర్వాదం కావాలి. మంచిదే. ఎలా వస్తుంది ఆశీర్వాదం అంటే, యెహోవా నిబంధన మందసమైన క్రీస్తు ప్రభువును చేర్చుకున్నప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆశీర్వాదం మనకు, మన కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. అలాగైతే ప్రియులారా, ఆశీర్వాదమునకు మనం వారసులుగా ఉండాలి. దేవుడు అనుగ్రహించు ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి. ఆశీర్వాదానికి మనం పాత్రలం కావాలి అంటే, ఇదిగో ఆ ప్రభువును మన ఇంట చేర్చుకునే వారంగా ఉండాలి. ప్రభువును మన ఇంట చేర్చుకునే వారంగా ఉండాలి. ఉబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడిన ఇల్లు. అలాగైతే ఆ ఇంట ప్రభు ఉన్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొనెను. చూచారా, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడి, నా ఇంటికి రండి అని ఆమె పౌలును వారిని ఆహ్వానిస్తూ ఉంది. నా ఇంటికి రండి అంటే ఆమె ఇల్లు విశ్వాసముతో నిండి ఉన్న ఇల్లు. బాప్తిస్మము పొంది విశ్వాసముతో నిండి ఉన్న ఇల్లు. నేను విశ్వాసము గలదానని మీరు ఎంచితే, విశ్వాస గృహం. గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చెందిన వారి ఎడలను అన్నాడు. విశ్వాస గృహం. ఏ గృహం అండి ఇది? విశ్వాస గృహం. లూదియా ఇల్లు విశ్వాస గృహం, విశ్వాసమున్న ఇల్లు. ప్రభునందు విశ్వాసము గలది లూదియా, ఆమె ఇంటివారు. పిల్లరా, దేవుడు మనకు అనుగ్రహించిన కుటుంబం లేక ఇల్లు, అదే కుటుంబం విశ్వాసపూరితమైనదై ఉండాలి, విశ్వాసము గలదై ఉండాలి. విశ్వాస గృహము. దేవుని పిల్లలు కూడుకునే హాలు మీద విశ్వాసుల గృహం అని రాస్తారు కొంతమంది విశ్వాసుల గృహము. ఈ ఇల్లు విశ్వాసుల ఇల్లు. చాలా మంచిది. అయితే మన ఇల్లు విశ్వాసముతో నిండినదై ఉండాలి, విశ్వాసపూరితమైనదై ఉండాలి. విశ్వాసము లేకుండా ఎవడు కూడా దేవుని ఇష్టడుగా ఉండలేడు. విశ్వాసం లేకుండా దేవునికి ఎవడు ఇష్టడుగా ఉండలేడు. అలాగైతే విశ్వాసమే మనను పరలోకానికి చేర్చేది. విశ్వాసమే మనం రక్షణ మార్గములో ప్రయాణం చేయడానికి విశ్వాసమే. విశ్వాసము మనకు ఒక పేరుంది, విశ్వాసులం.
విశ్వాసుల ప్రార్థన వైపు ఆయన చెవులుండును. విశ్వాసముతో మీరు ఏ పని చేసినా విశ్వాస సహితమైనదై ఉండాలి అన్నాడు. ప్రార్థన చేసినా, సేవ చేసినా, మరి పరిచర్య చేసినా, ఇంకే చేసినా కూడా అది విశ్వాస సహితమైనదై ఉండాలి. అప్పుడు మీకు ప్రతిఫలం ప్రభు ఇస్తాడు. మన ఇంట విశ్వాస గృహం అనేది ఎంతైనా అవసరం. ఇలాగే గృహప్రవేశ కార్యక్రమానికి ఒంగోలులో ఒక కాలనీలోకి వెళ్ళాం. అక్కడ గృహప్రవేశం జరుగుతూ ఉంది. ఆ గృహప్రవేశంలో ఆయన గృహం మీద, అది 2 అంతస్తుల బిల్డింగు, పైన ఆయన హిందూ కమ్యూనిటీలో నుండి రక్షణ పొంది వచ్చినవాడు, మనతో చక్కగా సవాసంలో పరిచర్యలో ఉంటాడు. ఆ ఇంటి పైన ఏం రాశాడంటే ప్రభు ఇల్లు అని రాశాడు. ఇది ప్రభు ఇల్లు. ఎంత బాగుందండి. మీరు చక్కగా మంచి మాట రాశారని నేను ఆయన అభినందించాను. ప్రభు ఇల్లు, విశ్వాస గృహము, ప్రభు ఇల్లు, ప్రభు ఉన్న ఇల్లు. మన ఇంట విశ్వాస సహితమైన కార్యాలు ఉండాలి. ప్రియులారా, విశ్వాసంలోని పేరు చెప్పుకుంటున్నాం, కానీ విశ్వాసం లేకుండా ఉంటే ప్రయోజనం కాదు. ఆ తర్వాత మరి అపొస్తలుల కార్యం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం ఎరుగుదాం కదా, యెరూషలేములో ఒక ఇల్లు ఉంది, అది జాన్ మార్కు తల్లి అయిన మరియ ఇల్లు. ఆ ఇంట ఏముందట? ప్రార్థన. 12 చదవండి. మరియ ఇంటికి వచ్చాను, అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారండి? ప్రార్థనా గృహం. అది ప్రార్థనా గృహం, ప్రార్థన జరుగుతున్న ఇల్లు. ఎప్పుడు అక్కడ ప్రార్థన జరుగుతుంది. అంతకంటే ఏం కావాలండి? మన ఇంటిలో ప్రార్థన జరుగుతుందా? అంతకంటే ఏం కావాలి? ప్రార్థనా గృహం. అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందురో వారి మధ్య నేను. ప్రార్థన అనేది మనం గమనిస్తున్నాం. మన ఇంట ప్రార్థన ఉండాలి. ప్రార్థన ధూపం ఎప్పుడు ఆరిపోకూడదు. ప్రార్థన జరుగుతూ ఉండాలి. ధూపవేదిక మీద ధూపం వేస్తున్నప్పుడు ఆ ధూమము పైకి ఎక్కిపోతా ఉన్నట్లుగా మన ఇంట ప్రార్థన ఎప్పుడు ధూపము వలె ఎక్కి వెళ్ళేదిగా ఉండాలి. ప్రార్థన ఇల్లు మంచిదే, కట్టుకున్నా మంచిదే, కానీ మన ఇంట ప్రార్థన ఉండాలి. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సవ కీర్తనలు అన్నాడు. ఉత్సవ సునాద కీర్తనలు వినబడును అన్నాడు కదండి. నీతిమంతుల గుడారం, పరిశుద్ధుల గుడారం, విశ్వాసుల గృహం, రక్షణను గూర్చిన ఉత్సవ సునాద కీర్తనలు వినబడాలి. లోక సంబంధమైన కీర్తనలు కాదు, సునాదాలు కాదు, సాహిత్యాలు కాదు, ఉత్సవ సునాద కీర్తనలు. ఒక్క మాట గట్టిగా చెప్పాల్సి వస్తుంది. విశ్వాసుల గృహములలో ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దీవెన ప్రియులారా. అలాగైతే దేవుని యొక్క బిడ్డలు లేక దేవుని యొక్క పిల్లలు వారి కుటుంబాలలో దేవుడు ఉంటే
ఆశీర్వాదం, రక్షణ ఉంది, ఆశీర్వాదం ఉంది, దీవెన, కాపుదల, భద్రత ఉంది. అయితే ఆ ఇంట ఏముండాలి అని మనం గమనిస్తే చూడండి, మన ఇంట దేవుడు మనకు అనుగ్రహించిన మన ఇంటిలో ఏ ఉండాలో చూడాలి. యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం చూడండి. ప్రియుడా, ప్రదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. 7వ వచనం కూడా చూడు. అన్య జనుల వలన ఏమియు తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా వారిని నీవు సాగనంపితివి అన్నాడు అని సంఘం ఎదుట వారు సాక్ష్యం ఇచ్చారు. చూడండి, గాయు ఇల్లు ప్రేమించే ఇల్లు, ఆతిథ్యమిచ్చిన ఇల్లు, ప్రేమ గల ఇల్లు. ప్రేమపూర్వకంగా ప్రభు పక్షముగా వచ్చిన వారిని చేర్చుకొని ఆతిథ్యమిచ్చిన ఇల్లు, ప్రేమించే ఇల్లు. దేవుని పిల్లలమైన మన ఇంటిలో ప్రేమ ఉండాలి. మొట్టమొదట ప్రేమ భార్యాభర్తల మధ్య మొదట ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మధ్య ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే వారు ప్రేమను గూర్చి నేర్చుకుంటారు, అతిథుల్ని ప్రేమించడం నేర్చుకుంటారు, సేవకుల్ని ప్రేమించడం నేర్చుకుంటారు, వచ్చిన వారిని గౌరవించడం నేర్చుకుంటారు. ప్రేమ అనేది చూస్తున్నాం. దేవుని ఇంటిలో, దేవుని పిల్లల గృహములో, విశ్వాసుల ఇంటిలో ప్రేమ అనేది ఉండాలి. ప్రేమకు చోటు ఉండాలి. ప్రేమకు చోటు ఉండాలి. భార్యాభర్తల మధ్య మొట్టమొదట అంకురించిన ప్రేమ అది పెరిగి 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 ప్రేమలో వారు అభివృద్ధి పొంది వర్ధిల్లి ఆ ప్రేమ విస్తరించినప్పుడు అనేకుల ప్రేమను ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. అసలు భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే, ఒకరినొకరే ప్రేమించుకునేది లేకపోతే ఇంకెవరిని ప్రేమిస్తారు? కనుక దేవుని పిల్లల మధ్య ప్రేమ అనేది ఉండాలి. ఆ తర్వాత చూడండి, అపొస్తలుల కార్యం 21వ అధ్యాయం 8వ వచనం. బయలుదేరి వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటుమి కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కొండిరి. వారు ప్రవచించువారు. అనేక దినములు మేమక్కడ ఆ ఇంట ఉంటేమి. చూడండి, ఫిలిప్పు ఇల్లు 4 కుమార్తెలు కలిగిన ప్రవచించే కుటుంబం, సువార్త ప్రకటించే కుటుంబం, ప్రభుని గూర్చి అనేకులకు ప్రభు ప్రేమను గూర్చి చాటించే కుటుంబం అది. అక్కడ పౌలు, శీల వారు వచ్చినప్పుడు, లూకా వచ్చినప్పుడు వారెంతో ప్రేమతో చేర్చుకొని అనేక దినములు వారికి ఆతిథ్యం ఇచ్చారట. అనేక దినం, చాలా రోజులు ఉన్నారు అక్కడ. మొదటి రోజు చుట్టం ఎట్టుంటాడండి? బాగుంటాడు. మొదటి రోజు చుట్టం బాగుంటాడు, రెండో రోజు ఒక రకంగా ఉంటాడు, మూడో రోజు ఇప్పుడు వెళ్తారా అని చూస్తారు. కానీ దేవుని పిల్లల కుటుంబం ఎంత కాలము, ఎన్ని రోజులు ఉన్నా సంతోషముగా వారికి పరిచర్య చేశారు. ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం ఫిలిప్పు ఇల్లు.
ఫిలిప్పు ఇంట ఆతిథ్యము పొందారు. అతిథి సత్కారి ఫిలిప్పు ఆతిథ్యం ఇచ్చేవాడు. నా పేరట వచ్చువానికి గిన్నెడు చన్నీళ్ళిస్తే వారి ఫలము పరలోకములో అధికమవుతుంది అన్నాడు. పోగొట్టుకోడన్నాడు. ఇంటికి వచ్చిన వానికి గిన్నెడు చన్నీళ్ళు, నా పేరట వచ్చువాడికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకములో మీ ఫలం పోగొట్టుకోరన్నాడు కదా అండి. మరి ఫిలిప్పు ఎన్ని దినాలు వారిని పోషించాడో తెలియదు, కానీ ఆ ఫిలిప్పు కుటుంబం పరలోకమందు ఎంత ఆశీర్వాదం పొంది ఉండును, ఎంత ఆశీర్వాదం పొంది ఉండును. అలాగైతే ఫిలిప్పు కుటుంబము ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. ప్రియులారా, ఈ రాత్రి వేళ ఇలాగూ ఎన్నో కుటుంబాలను గూర్చి మనం చెప్పుకోవచ్చు, కానీ అయితే చివరిగా ఒక మాట నేను గమనిస్తున్నాను. 28వ అధ్యాయం అపొస్తలుల కార్యం 30వ వచనం చదవండి. 28వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆ పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చిన వారందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? 66 గ్రంథాల్లో అన్ని గ్రంథాలకు ముగింపు ఉంది, కానీ అపొస్తలుల కార్యానికి ముగింపు లేదు. అపొస్తలుల కార్యం అనే గ్రంథానికి ముగింపు లేదు, గమనించండి. ఎందుకంటే అపొస్తలుల కార్యములు పరిశుద్ధాత్మ కార్యములు. నేటికే ప్రపంచములో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది కనుక ఈ గ్రంథానికి ముగింపు పెట్టలేదు. ఈ ముగింపు ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడే, సంఘం ఎత్తబడినప్పుడే ఈ ముగింపు. ఈ గ్రంథ ముగింపు ఇప్పట్లో లేదు, కొనసాగుతూ ఉంది. పౌలు తన అద్దె ఇంట కాపురముండి, పౌలుకు సొంత ఇల్లు ఉందా? ఏమో, ఉందో లేదో. ఆయన తార్సులో పుట్టాడు, సొంత ఇల్లుంటే ఉండవచ్చు, కానీ సమస్తము ప్రభు కొరకు నష్టంగా ఎంచుకున్నాడు, విడిచిపెట్టాడు. కానీ తన అద్దె ఇంట కాపురం ఉన్నాడు. రోమాలో తన అద్దె ఇంట కాపురం ఉండి తన యుద్ధకు వచ్చే వారికి క్రీస్తు ప్రభువును గూర్చిన రక్షణ సువార్త ప్రకటిస్తూ తన జీవితాన్ని ముగించాడు అక్కడే. ప్రియులారా, అద్దె ఇల్లు ఎన్నిళ్ళున్నా, మనకెన్నిళ్ళున్నా, ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, ఎన్నిళ్ళున్నా కానీ ఉండేది ఒక ఇంట్లో నేనంట. 10 ఇళ్ళు ఉండొచ్చు, పట్టణానికి ఒక ఇల్లు ఉండొచ్చు, పట్టణానికి ఒక ఇల్లు ఉండొచ్చు, కానీ అసలు ఉండేది ఒక ఇంట్లోనే. అన్నిళ్ళలో ఉంటాడా? ఉండేది ఒక ఇంట్లోనే. కానీ అది ఏ ఇల్లు అంటే అద్దె ఇల్లు. అద్దె ఇల్లు, అద్దె ఇంట్లో ఉన్నాం. పౌలు అద్దెంట్లో ఉన్నాడు. మనం ఏ ఇంట్లో ఉన్నాం? మన సొంత ఇంట్లో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇది కూడా అద్దిల్లే, శాశ్వతమైంది కాదు. యజమాని వచ్చి బాయ్ నా ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు అనుకోండి, అయ్యా ఈ నెల ఉండయ్యా, ఈ వారం ఉండయ్యా, ఈ 10 రోజులు ఉండేని బ్రతిమాలుకుంటాం. అయినా కానీ గడువు అయిపోయిన తర్వాత ఆ ఇల్లు ఏం చేయాలా? ఖాళీ చేయాలి. మరి ఇల్లు భూమి మీద మీ గుడారము ఏమైపోద్దట? శిథిలమైపోవును. భూమి మీద ఉన్న మన గుడారం ఏదిదే? ఈ దేహం. ఈ దేహం అనే ఈ గుడారము శిథిలమైపోతుంది. ఇది అద్దె ఇల్లు. ఈ ఇంటిని మనకు ఒక ఆయన ఇచ్చాడు, యజమాని ఇచ్చాడు. నా ఇల్లు ఖాళీ చేయమంటే ఖాళీ చేయాల్సిందే. ఒక ధనవంతుడు అనుకున్నాడు, నేను గొప్ప ధనవంతుణ్ణి, గొప్ప ఐశ్వర్యవంతుణ్ణి, ఇల్లుంది,
ఆస్తి ఉంది, పొలం ఉంది, పొలం గట్లన్నీ తిరిగి వచ్చాడు. రాత్రికి ఇంటికి వచ్చాడు. తను తాను అద్దంలో నిలబడి అద్దంలో చూసుకుంటా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు నీకు ఆహారం సిద్ధపరచాని నా ప్రాణమా అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నా ఆస్తి సమకూర్చుకుంటాను, నా కొట్లు, నా స్థలము, నా కొట్లు, నా ధాన్యం, నా ఆస్తి, నా ప్రాణమని చెప్పుకున్నాడు. కానీ ప్రభు అన్నాడు, ఇల్లు ఖాళీ చేయమన్నాడు. ఏమన్నాడు? ఇల్లు ఖాళీ చేయి, ఈ రాత్రే ఇల్లు ఖాళీ చేయమన్నాడు. నీవు సిద్ధపరచినవి ఎవరు అవుతాయి? చూచారా, అద్దె ఇంటిలో ఉన్నాం, అది మర్చిపోవద్దు. ఎప్పుడు ఖాళీ చేయాలో మనకు తెలియదు. భూమి మీద ఉన్న మన ఈ గుడారము శిథిలమైపోతుంది. శాశ్వతమైన ఇల్లు, నిత్యముండే ఇల్లు, పరలోకమనే ఇల్లు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు ప్రభు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, వస్తారా? ఇదే మీకు అనుకూలమైన సమయం, ఏదో రక్షణ దినం. యేసు ప్రభుని నమ్మి రక్షణ పొంది శాశ్వత గృహమునకు వారసులు కండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. అద్దె ఇంటిలో అద్దె ఇల్లు విడిచిపెట్టాలి, శాశ్వతమైన గృహానికి మనం వెళ్ళిపోవాలి. మనం వెళ్ళకముందే, ప్రభు రాకముందే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. ప్రార్థించాను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ నామానికి వందనాలు. దానికి మీరు చేసిన సహాయం కొరకై స్తోత్రాలు. ప్రియులు ఇమ్మానుయేలు దివ్యాలను ప్రేమించిచ్చిన గృహాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఇది విశ్వాస గృహముగాను, ఆశీర్వదింపబడిన గృహంగాను, ప్రార్థించే గృహంగాను, ఆతిథ్యమిచ్చే గృహంగాను, ప్రేమ కలిగిన గృహంగా ఉండడానికి వర్ధిల్ల చేయమని, దీవించమని, మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు ప్రభు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.